బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, బహుజన స్వతంత్రుడు, దళిత బహుజనులకు నాగేశ్వర రక్షణ పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అన్న ఇదే విద్యార్థి గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లాధ్యక్షులు ఎర్ర రాంబాబు గారు 11వ వార్డు నంబర్ గారిని మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుడు మరి అదేవిధంగా బహుజన మహనీయులను స్మరించుకుంటూ దేశ అధినాయకురాలు కుమారి మాయావతి గారి నాయకత్వం బలపరుస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవశ్రీ బరువు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవశ్రీ డిప్యూటీ శేఖరన్న గారి జన్మదిన వేడుకలను ప్రకృతి కేంద్రంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఎన్నో ఏళ్లుగా హక్కులకు, అధికారానికి, ఆత్మగౌరవానికి దూరంగా నెట్టివేయబడిన జాతులకు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరామ్ గారు కూడు గూడు నీడలేని ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీలను గ్రామ పంచాయతీ మొదలుకొని రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక అణగారిన వర్గాలకు చెందిన మహిళను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అలాంటి మహోన్నతమైన బహుజన్ సమాజ్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ శ్రీ ఇబ్రహీం శేఖరన్న గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన కొద్ది రోజుల్లోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 125 మంది వార్డు మెంబర్లను, 9 మంది ఉప సర్పంచులను, 4 సర్పంచులను, కౌన్సిలర్లను గెలిపించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల ఆత్మగౌరవ పత్రిక బహుజన్ సమాజ్ పార్టీ ఎలిఫెంట్ సింబల్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఇక్కడ నాయకులు లేని సమాజానికి బూత్ కమిటీల ద్వారా గ్రామ గ్రామాన మహనీయుల ఆలోచన విధానాన్ని బహుజన్ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యాన్ని పరిచయం చేస్తూ ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు, ప్రతి ఇంటికి, ప్రతి జిల్లాకు బహుజనవాదాన్ని భూమిత్తున ఎగిసిపడే విధంగా మరో తెలంగాణలో బహుజన ఉద్యమానికి నాంది పలికిన గనుడు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖరన్న గారు. ఇబ్రహీం శేఖరన్న గారి జన్మదిన వేడుకలకు ఇక్కడ అదేవిధంగా అరపల్లిలో తుమ్మతుర్తి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మీడియా మిత్రులు, అమ్మలు, అక్కలు పాల్గొనడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తుమ్మతుర్తి అసెంబ్లీ కమిటీకి జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై బీఎస్పీ.